ఎంతవరకు ఈ పోరాటం? జీవితకాలం, ఈ భూమి మీద మనం ఉన్నంత వరకు. ఎప్పుడోసారి ఎక్కడో చోట ఇరుక్కుంటానే ఉంటాం. నిరంతరం ఆయన మనల్ని వెంటాడి తప్పిస్తానే ఉండాలి. ఆల్రెడీ ఇప్పటికే చాలాసార్లు మీరు చాలా విషయాలు ఇరుక్కున్నారు. దేవుడు మహాకృపతో తప్పిస్తా వచ్చాడు. కొంతమంది భౌతికమైన సమస్యలలో ఇరుక్కున్నారు. కొంతమంది మానసిక పరమైన సమస్యల్లో ఇరుక్కున్నారు. కొంతమంది ఆత్మ సంబంధమైన సమస్యల్లో ఇరుక్కున్నారు. సింపుల్గా చెప్పాలంటే, దుర్నీతి బంధకాల్లోంచి విడిపించబడ్డ మనము మళ్ళీ కొన్నిసార్లు ఆ దుర్నీతి బంధకాలకు చిక్కుబడిన అనుభవాలు ఉన్నాయి. అంటే చెయ్యరాని పనులు, చెయ్యకూడని పనులు. వాస్తవంగా వాటి నుంచి మనం గతంలో కాపాడబడ్డాం. కానీ ఆశ్చర్యంగా మళ్ళా తెలియని రీతిలోనే వాటిలో ఇరుక్కుపోయిన అనుభవాలు కొంతమంది జీవితాల్లో ఉన్నాయి. నేను చెప్పేది ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు. నిజంగా అర్థమవుతుందా? దుర్నీతి బంధకాలు వదిలించుకొని వచ్చిన మనం మళ్ళీ వాటిలో ఇరుక్కున్న అనుభవాలు ఉన్నాయి. మనకు ఎక్కువ బాధ కలిగించేది ఇవే. శరీర సంబంధమైన సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు మనల్ని అంతగా టార్చర్ చేయవు. అవి ఉంటే ఉంది, పోతే పోయిందని ఒక దులిపేస్తే అయిపోయింది. కానీ మనల్ని, దేవుణ్ణి ప్రేమించే మనకు అత్యధికమైన క్షోభ కలిగించేవి అంటే దుర్నీతి బంధకాలు. చేయరాని కార్యములు మన ద్వారా జరిగిన ఎడల మన దుఃఖము అంతింత కాదు, మానసిక క్షోభ. అయితే ఏ కోణంలో చిక్కితే ఆ కోణంలో మనల్ని బంధించడానికి మన శరీర సంబంధమైన, మానస్సు సంబంధమైన, ఆత్మ సంబంధమైన 3 విషయాలలో వాడు పోరాడతాడు. కొంతమందిని శారీరకంగా ఇబ్బంది పెడతాడు, కొంతమందిని మానసికంగా ఇబ్బంది పెడతాడు, కొంతమందిని ఆత్మీయంగా పడద్రోయ చూస్తాడు. ఈ 3 విషయాల్లో వేటగాడు నిరంతరం మనల్ని గమనిస్తానే ఉంటాడు, చిక్కించుకోవటానికి ప్రయత్నిస్తానే ఉంటాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీలో ఎవరు ఏ విషయాల్లో చిక్కుబడి మూలుగుతున్నారో, వేదన పడుతున్నారో, విడుదల లేక విలవెల్లాడుతున్నారో నాకైతే తెలియదు. అది ఆయనకే తెలుసు. మొత్తానికైతే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా నలగటం అయితే జరుగుతుంది, యాతన పడటం అయితే జరుగుతుంది, కృంగిపోవటం అయితే జరుగుతుంది. వినాలి బాగా. ఉచ్చులో చిక్కుకున్న పక్షి రాత్రంతా పెనుగులాడి వేటగాడు వచ్చేసరికి ఏ టైపులో ఉంటుందో తెలుసా? ఒకవేళ బురదలో ఉచ్చులో చిక్కుకుందనుకో, వాడు వచ్చేటప్పటికి రెక్కలతో కొట్టి కాలు లాగి దాని కాలు దగ్గర ఒక గాయం ఏర్పడి అది వాసి ఆ రెక్కలన్నీ బురద అయిపోయి ఎట్లా పడి ఉంటుంది వచ్చేటప్పటికి. అంటే రెక్కలు ఆడిచి బయట పడలేక బయట పడదామని లాగే కొద్దీ కాలు గాయం పెరిగిపోయి, ప్రయత్నించే కొద్దీ సమస్య పెరిగిపోయి, తమ్ముడు వింటున్నావా? ప్రయత్నించే కొద్దీ బయట పడదామని ప్రయత్నించే కొద్దీ ఇంకా బిగుసుకుపోయి, రెక్కలు కదలలేని స్థితిలో, కాళ్ళు కదలలేని స్థితిలో అలా పడిపోయి ఉంటుంది. ఆఖరికి వాడొచ్చి పట్టుకోపోయినప్పుడు కూడా కదలలేదు. ఇక ఏదో అట్లా అంటూ ఉంటుంది. ఇది ఎవరన్నా చూశారా? నేను చూశానన్నా, పక్షులు అలాగా చిక్కుకోవటం నేను చూశానంటే చేతులు ఎత్తు. అదిగో. అంటే చాలామందికి ఈ సంగతి తెలుసు. పోరాడి రాత్రంతా పోరాడి, ఉదాహరణకి వాడు మధ్యాహ్నం వేళ ఉచ్చులు పెట్టాడు అనుకో, సాయంత్రానికి ఆ నీళ్ల ఒడ్డుకి ఏ పురుగులు తిందామని వస్తాయి. ఇక సాయంత్రం ఆ ఉచ్చులో చిక్కుకుంటే తెల్లార్దులు ఇక అది పోరాడి చివరికి ఏమైంది? చచ్చిపోదు, బతికే ఉంటుంది. కానీ ఇక తప్పించుకోవడానికి ప్రయత్నం చేయదు, నిరాశలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఎంత లాగితే అంత బిగుసుకుంటుంది.
ఈరోజు కొంతమంది జీవితాలు ఎట్లా ఉన్నాయో తెలుసా? ఇలానే ఉన్నాయి. తాము ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితుల్లోంచి ఎంత బయటపడదామని ప్రయత్నిస్తే అంత బలంగా బిగుసుకుంటున్న పరిస్థితి. దాన్ని బట్టి కొంతమందికి ఆశలు చచ్చిపోయినాయి. వేస్ట్. ఇక మారదు నా పరిస్థితి. పోరాడి 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 నాకు అలసట వచ్చేసింది. బయటపడదామని ఎంత బలంగా ప్రయత్నించినా అంత బలంగా నాకు ఉచ్చు బిగుసుకుంటుంది తప్ప నేను బయటపడే పరిస్థితి అయితే నాకు కనబడట్లేదు అని మన హృదయాలు వేదంతో ఉన్న పరిస్థితి దేవునికి తెలుసు, కొంతమేర నాకు కూడా తెలుసు. అవి 3 రకాలుగా, అవి శరీర సంబంధమైన ప్రాబ్లమ్స్ కావచ్చు, మానసిక సంబంధమైన ఒత్తిళ్ళు కావచ్చు, ఆత్మ సంబంధమైన విషయాలు కావచ్చు. పక్షి తెల్లవారుజాముకు వచ్చేటప్పటికి, సూర్యోదయం అయ్యేటప్పటికి, వాడు వెతుక్కుంటా వచ్చేటప్పటికి ఆ కాలు ఒకటి అట్లా వెనక్కి పెట్టి, ఒక కాలు ముందుకు పెట్టి, రెక్కలు ఇలా వాల్చి ఇంక తీసుకుపోరా నన్ను అప్పచెప్పుకుంటుంది. అలాగే కొంతమంది మనుషులను వాడు ఉచ్చులలో బిగించి నువ్వు ఎంత పోరాడినా బయట పడలేవు, నువ్వు ఎంత ప్రయత్నించినా నీ వల్ల కాదు, నువ్వు తిప్పల పట్టడం వేస్ట్, చిక్కావు నాకు, ఇంకా నీ వల్ల కాదు అని వాడు మనుషుల్ని చిక్కించుకోవడమే కాకుండా మనుషులతో మాట్లాడతాడు. వాడు పక్షితో వేటగాడు మాట్లాడితే పక్షికి అర్థం కాదు, కానీ మనిషితో మాట్లాడతాడు వాడు. డైరెక్ట్గా మన మనసులో ప్రేరణ పుట్టించవచ్చు, లేదా కొంతమంది వ్యక్తుల ద్వారా మనతో మాట్లాడవచ్చు. ఇక ఎంత ప్రయత్నించినా అంతే నీ బతుకు, నీ పరిస్థితి ఏమీ మారదు, నీ జీవితం అంతే, నీ బ్రతుకు ఇంతే అనే వ్యక్తుల ద్వారా మనల్ని కృంగదీయొచ్చు. కానీ మనం నిజంగా విడుదల లేని వారమేనా? మనకు ఆశ లేదా అంటే ఒక చిన్న పాయింట్ని ఆధారం చేసుకొని మనం విడుదల పొందగలము అనే నిరీక్షణ ఉంచవచ్చు. ఏమిటి ఆ పాయింట్ అంటే, నేను ఆయనను ప్రేమించుచున్నాను. నేను ఆయనను ప్రేమించుచున్నాను. నేను బంధకాల్లో ఉన్నా ఆయన్ని ప్రేమిస్తున్నాను, విడుదల ఉన్నా నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. నేను ఆయన లేకుండా బతకలేను. నాకున్న పరిస్థితులన్నిటికంటే ఆయన నాకు గొప్ప, ఆయన నాకు ఎక్కువ, ఆయనే నా సర్వస్వం, ఆయనే నా ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకొను నా సహాయకుడు. నాకు ఆయన అంటే ఇష్టం, ఆయన లేకుండా నేను లేను. నేను ఆయన వ్యక్తిత్వాన్ని ప్రేమిస్తున్నా, నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. ఇక నువ్వు ఎన్ని బంధకాల్లోనన్నా ఉండు, నీలో ఈ ఒక్క పాయింట్ కానీ ఉన్నట్లయితే, నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివై ఉంటే, ఈ 91వ కీర్తనలోని 3వ వచనపు వాగ్దానం నీదే. అదొక్కటి నిశ్చయమేనా? ఆ ఒక్క మాట చెప్పు నాకు. నేను దేవునిని ప్రేమించుచున్నాను, దేవుడు అంటే నాకు ఇష్టం, నా ప్రభు, నా యేసయ్య అంటే నాకు ఇష్టం అన్నోళ్ళు చేతులు ఎత్తండి. బాధలు, సాధలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళు, సరే పడుతున్నానో, లెగుస్తున్నానో, కూర్చుంటున్నానో, నిలబడుతున్నానో, మొత్తానికి అన్నీ నడుస్తున్నాయి. ఒకటైతే నిజం, నేను ఆయనని ఇష్టపడుతున్నాను, ఆయన్ని ప్రేమిస్తున్నాను, ఆయన లేకుండా బతకలేను అని ఎంతమంది ఒప్పుకుంటారో చేతులు ఎత్తండి. రైట్. ఆ లైవ్లో జూమ్లో కనపడుతున్న వాళ్ళు కూడా కొంతమంది చేతులు ఎత్తారు, కొంతమంది ఏమో పాపం వింటున్నారో వింటలేదో మొత్తానికి వచ్చారు లైవ్లోకి. సరే, మీ అందరూ చేతులు ఎత్తారు కనుక మీకు ఒక మాట చెప్తాను. ఏమని చేతులు ఎత్తారు మీరు? ఆయనను నేను ప్రేమిస్తున్నాను అని. ఆయనను ప్రేమించే వారికి అందరికీ ఒక నిరీక్షణ ఇక్కడ ఇచ్చాడు. ఏమిటంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక దాన్ని ఆధారం చేసుకుని నేను అతనిని తప్పించదను.
ఆమె నన్ను ప్రేమించుచున్నది గనుక దాన్ని ఆధారం చేసుకుని నేను ఆమెను తప్పించదను లేదా విడిపించదను. ఆ ఒక్క మాటతో ఆగట్లా, ఇంకో మాట అంటున్నాడు. నా నామమును ఎరిగిన వాడు ఎరిగినది గనుక నేను అతనిని గొప్ప చేయలేదా ఘనపరచెదను. రెండు విషయాలు ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుని ప్రేమించే పిల్లలకి. నువ్వు ఉచ్చులో చిక్కు పడవు అనే గ్యారెంటీ ఇవ్వట్లా. ఒకవేళ చిక్కు పడినా నేను నిన్ను విడిపిస్తాను అనేది మొదటి వాగ్దానం అయితే, విడిపించడమే కాదు, చిక్కుబడిన నిన్ను విడిపించి నేను నిన్ను ఘనపరచెదను అనే మాట కూడా ఆయన మాట్లాడుతున్నాడు. కొడితే గట్టి కొట్టు. ఇది దేవుని ప్రేమించే వారికి దేవుడు స్పెషల్గా ఇచ్చినటువంటి రెండు విధములైన వాగ్దానం. అందుకే నేను చాలాసార్లు చెప్తాను, మళ్ళీ ఈరోజు కూడా చెప్తున్నాను. మేజర్గా మనం చూసుకోవాల్సింది ఒకటే, దేవుణ్ణి ప్రేమించే హృదయం మనకున్నదా లేదా, మన గుండెలో దేవుని కొరకైన ఆరాటం, దేవుని కొరకైన ప్రేమ, ఆసక్తి ఉందా లేదా అనేది ఒక్కటే మనం మేజర్గా చూసుకోవాలి. మన హృదయంలో దేవుని ఎడల ప్రేమ, దేవుని ప్రేమించే మనస్సు మనకుంటే, ఇక నువ్వు ఏ బంధకాల్లో ఉన్నా ఆ బంధకాల నుంచి నిన్ను విడిపించి నిశ్చయముగా ఆయన నిన్ను ఘనపరచగలడని నేను చెప్పట్లా. ఇక్కడ 91వ కీర్తనలో దేవుడే మాట్లాడాడు. బైబిల్ గ్రంథంలో కొంతమంది జీవితాలు ఇందుకు మంచి సాక్ష్యంగా ఉన్నాయి. కొన్ని పరిస్థితులను బట్టి కొంతమందికి నిరాశ వచ్చింది, నిస్పృహ వచ్చింది, ఇక విడుదల లేదు మనకి అనేటువంటి వేదన వచ్చింది. పోరాడి 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 ఎంతకి సమాధానం రానప్పుడు ఏమొచ్చింది? అదే వచ్చింది. అవునా? ఒక కుర్రోడు జైల్లో పడ్డాడు. ఒక కుర్రోడు పాపం అన్యాయంగా జైలు పాలయ్యాడు. నేరం చేసి కాదు, ఏమి ఎరగని స్థితిలో జైలు పాలయ్యాడు. ఓ రోజు గడిచింది, 2 రోజులు గడిచింది, 3 రోజులు గడిచింది, వారం గడిచింది, నెల గడిచింది. స్టార్టింగ్లో నన్ను జైలుకి అప్పగించినటువంటి యజమానుడు ఆలోచిస్తాడేమో, పశ్చాత్తాపడతాడేమో, నిజం తెలుసుకుంటాడేమో, నన్ను విడిపిస్తాడేమో ఆశ. ఎందుకంటే అతనికి జైలుకి అప్పజెప్పినటువంటి యజమానుడు తప్ప అతనికి ఇంకెవరు లేరు. తల్లిదండ్రులకు దూరం అయిపోయాడు. నా అన్న వారెవరు, అతని పరిస్థితులు పట్టించుకునే వారు ఎవరు లేరు. ఒక రకంగా చెప్పాలంటే దిక్కు లేనివాడు, ఎవరు లేని ఒంటరి. యజమాని ఎంతో ప్రేమించేవాడు అతన్ని, కానీ ఒకరోజు నిష్కారణంగా ద్వేషించి జైలుకి అప్పచెప్పాడు. కానీ ఈ అబ్బాయి మనసులో, యవనస్తుడి మనసులో దేవుని ఎడల అధికమైనటువంటి ప్రేమ ఉంది. దేవుని ఎదుట క్రమంగానే జీవించాలి, దేవునికి ఇష్టం లేని విధంగా నేను ఉండకూడదు, దేవునికి అన్ని విధాల ఆమోదయోగ్యంగానే నేను బతకాలని తన బ్రతుకుని నియంత్రించుకోవటంలో సఫలుడైన వ్యక్తి. పాపం 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, సంవత్సరానికి వచ్చాడు. చెప్పండి, ఆశ ఉంటుందా? విడుదల పొందుతానన్న నిరీక్షణ ఉంటుందా? 2 సంవత్సరాలు అయిపోయింది, నిరీక్షణ ఉంటుందా? ఇంకా ఆశే లేదు. నన్ను ఎవ్వరూ విడిపించరు, ఇక నా బ్రతుకు ఇక్కడ ఈ చెరసాలలోనే. ఒక వ్యక్తి వచ్చి మాట కూడా ఇచ్చాడు, నేను బయటికి వెళ్ళినాక నీకు బెయిల్ కోసం అప్లై చేస్తాను, నీ పక్షాన ఎవరు లేరు కదా,
నేను నిన్ను విడిపించడానికి ప్రయత్నం చేస్తానని అతను మాట ఇచ్చాడు. కానీ బయటికి వెళ్ళిన తర్వాత అతను మర్చిపోయాడు. ఇంక ఇతనికి ఏ మాత్రం కూడా నిరీక్షణ లేదు. కానీ ఒకరోజు ఒక నూతన శుభోదయంలో అతనికి ఒక పిలుపు వచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? డైరెక్ట్గా ఆ దేశాన్ని ఏలేటువంటి రాజు దగ్గర నుంచే ఆ పిలుపు వచ్చింది. జైల్లో ఉన్నోడికి రాజు సముఖానికి ఆహ్వానం వచ్చింది. చాలా ఉదయాలు చూశాడు, సూర్యోదయాలు చాలా చూశాడు. కానీ ఎన్ని సూర్యోదయాలు చూసినా అవన్నీ మార్పు లేని సూర్యోదయాలు. కానీ ఆ ఉదయం ఒక నూతనమైనటువంటి ఉదయంగా తన జీవితంలో మారిపోయింది. ఒకరోజు పొద్దు పొడిచింది అంటే దేవుడు ఒక నిరీక్షణను గురించి మనతో మాట్లాడుతున్నాడు. నిన్న మొన్న అటుమొన్న సంగతులు తీసే ఈరోజు ఒక నూతన శుభోదయం నీకు నేను చూపించినట్లే నీ ఎడల ఒక నూతన కార్యమును, నూతన క్రియను నేను జరిగిస్తాను. నువ్వు ఏదైనా కోల్పో, ఎన్నైనా కోల్పో, ఒక్కటి మాత్రం కోల్పోవద్దు. అదేంటంటే నా యందలి విశ్వాసము, ఆశ, నిరీక్షణ నువ్వు కోల్పోవద్దు. నువ్వేదైనా కోల్పో, నువ్వు ఎవరినైనా కోల్పో, కానీ నా యందలి విశ్వాసమును, నా యందలి ఆశను, నిరీక్షణను మాత్రం నువ్వు కోల్పోవద్దు అనేది దేవుడు మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట.